హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఫారోస్లో సీజన్ 2లో కొత్త టాస్క్స్ వచ్చాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సీజన్ 2 లైవ్ అని ఉంది కదా. సో దాంట్లో కొత్త టాస్క్లు వచ్చాయన్నమాట. సో అది ఎలా చేయాలి ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు. సో మీరైతే ఫారోస్లోకి వచ్చేయండి. ఫారోస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కనెక్ట్ వాలెట్ ఉంది కదా, సేమ్ మీరు ఇంతకుముందు ఎలా అయితే కనెక్ట్ చేశారు, ఏ వాలెట్ తెచ్చారో వాలెట్ని కనెక్ట్ చేసేయండి. నేను OKXలోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. లైక్ ఏంటంటే మన మెటామాస్క్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. సో మీరు మెటామాస్క్ ఇస్తే మెటామాస్క్, OKX ఇస్తే OKX కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు కిందకు వస్తే మీకు 4 టాస్క్లు అనేవి రావడం జరిగింది. R2 ఒకటి, స్పాట్ ఒకటి, అండ్ బిట్వర్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి లెండన్ బారో. సో ఒక్కొక్కటి 4 ఎలా చేయాలో ఒక్కొక్కటి చూద్దాం మనం. ఫస్ట్ అయితే R2 ఎలా చేయాలో చెప్తాను. సో R2లో ఎర్న్ ఉంటుంది కదా, ఎర్న్లోకి వచ్చేయండి. ఈ ఎర్న్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డిస్కార్డ్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఇలా పైన ఇక్కడ చూసారా ఒక డిస్కార్డ్ సింబల్ ఉంటుంది. ఇక్కడ మనకి USDC కావాలి, అంటే USDC టెస్ట్ టోకెన్స్ కావాలి. అవి కావాలంటే కనుక మనం వాళ్ళ డిస్కార్డ్ ఛానల్లోకి వెళ్ళి మనము వాళ్ళని రిక్వెస్ట్ చేయాలన్నమాట. ఫాసెట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి 2222 USDC పంపిస్తారు. సో ఇప్పుడు నేను దాన్ని క్లిక్ చేసి చూపిస్తాను, ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇలా వాళ్ళ డిస్కార్డ్ని క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ ఇన్వైట్ చేసేయండి. మీరు ఫస్ట్ టైం చేస్తుంటే కనుక మీకు వెరిఫికేషన్ ఉంటుంది, ఆ డిస్కార్డ్ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చి ఆ కోడ్ ఇచ్చేసి వెరిఫై చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఇక్కడ ఫారోస్ అని చూసారు, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఫారోస్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మెసేజ్లో ఏం చేస్తారంటే బై ఫాసెట్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మీ అడ్రస్ని ఇవ్వండి. మీ అడ్రస్ ఏదైతే ఉందో ఫారోస్ వాలెట్ అడ్రస్ అది మాత్రమే ఉంది, ఫారోస్ మాత్రమే. సో ఇచ్చి సెండ్ చేసేయండి. సో సెండ్ చేస్తే మీకు 2222 టోకెన్స్ చూసారు. ఇక్కడ అందరు చాలా మందికి ఇస్తున్నారు, అలాగే మీకు కూడా వస్తుంది. నేను ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి మళ్ళీ నేను నెక్స్ట్ 24 hours తర్వాత మాత్రమే క్లెయిమ్ చేసుకోగలను. సో ఇప్పుడు మీకు మీ వాలెట్లోకి ఈ 2222 అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు కనెక్ట్ వాలెట్ చేయాలి. వాలెట్ని కనెక్ట్ చేసుకోండి. వాలెట్ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ రైట్ సైడ్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చాలా నెట్వర్క్స్ ఉంటాయి. ఈత్ కానీ, BNB కానీ, ఆర్బిట్రమ్ కానీ, బేస్ కానీ, మోనాడ్ కానీ ఉంటాయి. మీరు ఫారోస్ సెలెక్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, ఫారోస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సేవింగ్స్, ప్రైమ్, స్టేబుల్ కాయిన్, టోకెన్స్, లిక్విడిటీ పూల్ కానీ ఉన్నాయి కదా. దీంట్లో మనకి ప్రెజెంట్ అయితే ఫారోస్ ఈ రెండింటికి మాత్రమే వర్కౌట్ అవుతుంది, ఒకటి సేవింగ్స్కి, ఒకటి స్టేబుల్ కాయిన్కి. సో ఫస్ట్ స్టేబుల్ కాయిన్లోకి రండి, స్వాప్లోకి రండి. స్వాప్లోకి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ కొన్ని స్వాప్స్ చేశాను, చూసుకోవచ్చు ఇక్కడ మీరు. నా బ్యాలెన్స్ కూడా ఎంత ఉందో. సో నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ బై మీద క్లిక్ చేయండి. ఒకటి సెలెక్ట్ చేసుకుని బై మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది అది వాలెట్. ఓకే, ఇచ్చేసాను. సో ఇది నెక్స్ట్ కన్ఫర్మ్ చేసేది. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఓకే అయిపోతుంది, ఇది బై అయిపోతుంది. చూడండి ఇక్కడ మనం బై చేసాం కదా, బై అయిపోతుంది, సక్సెస్ అని వచ్చింది బై. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే దీన్ని 91 times చేయండి, 91 సార్లు చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ సేవింగ్స్ ఉంది కదా, ఈ సేవింగ్స్లోకి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అక్కడ R2 USD ఉంది కదా, దాన్ని ఇప్పుడు R2 USDలోకి చేసుకోవాలన్నమాట. ఒకటి క్లిక్ చేయండి. ఒక టోకెన్ అయితే చేస్తున్నాను. సో స్వాప్ చేయండి, స్వాప్ మీద క్లిక్ చేయండి. మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఇచ్చేయండి, కన్ఫర్మ్ చేసేయండి. ఇది కూడా సక్సెస్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, ఇది కూడా సక్సెస్ అయిపోతుంది. క్లియర్గా చూస్ చేసుకోండి, ఏ డౌట్స్ పెట్టుకోకండి. సో ఇది ఈ టాస్క్ అయిపోయింది, ఇంతే. దీన్ని కూడా 91 times చేయండి అనమాట. సో ఈ రెండే వర్క్ అవుతుంది ప్రెసెంట్. ఈ రెండు 91 times చేసేయండి. ప్రతి టాస్క్ 91 times చేసేయండి. సో ఇది క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఈ స్పాట్ అనేది దాన్ని లాస్ట్లో చేద్దాం. ఇది వెంటనే కాదు, లాస్ట్లో చేద్దాం, చెప్తాను ఎలా అనేది. నెక్స్ట్ బిట్వర్స్లోకి రండి. బిట్వర్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఫారోస్ టెస్ట్ నెట్ ఉంటుంది, అది ఉండేలా చూసుకోండి. అండ్ దాని తర్వాత కనెక్ట్ వాలెట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు వాలెట్ని కనెక్ట్ చేయండి. సో వాలెట్ని కనెక్ట్ చేశాను, నేను చేశాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ బ్యాలెన్స్ కనిపించదు, నాకు కనిపించినట్టు ఇక్కడ 458 బ్యాలెన్స్ అనేది మీకు కనిపించదు. ఆ USDT రావాలంటే మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఫారోస్లోకి రండి. బాగా వినండి. మీరు వాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత దీనికి బిట్వర్స్కి మీకు USDT ఉండదు ఇక్కడ. ఈ USDT రావాలంటే మళ్ళీ మీరు ఫారోస్లోకి రండి. ఫారోస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సీజన్ 1 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జెనిత్ ఉంది కదా, జెనిత్ స్వాప్ మీద క్లిక్ చేయండి. జెనిత్ స్వాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు 0.01 మీరు ఎంత నేర్చుకోవచ్చు. సో సెలెక్ట్ టోకెన్ వచ్చేసి ఇక్కడ USDT. ఇక్కడ ఫారోస్ నుండి కానీ లేకపోతే మీ దగ్గర USDC ఉన్నా కానీ టెస్ట్ నెట్ టోకెన్స్ దాన్ని USDTలోకి మార్చుకోవాలి, స్వాప్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ స్వాప్ చేయండి. కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మేషన్ ఇచ్చాను, అయిపోయింది. ఇక్కడ స్వాప్ అయిపోయింది. ఓకేనా, ఇది ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. ఇది స్వాప్ ఓకే అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు బిట్వర్స్లోకి రండి. ఇక్కడికి ఇప్పుడు USDT ఇక్కడ ఎలా వస్తుందంటే
ఇది మీరు వాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో డిపాజిట్ అని చూసారు, ఇక్కడ డిపాజిట్, ఈ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు స్వాప్ చేశాను కదా $12 వర్త్ ఆఫ్ USDTని, అది మొత్తం ఇక్కడ ఉంది. సో ఇక్కడ మొత్తం ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ట్రాన్సాక్షన్ కన్ఫర్మేషన్ అడుగుతుంది వాలెట్ది. సో కన్ఫర్మేషన్ ఇచ్చేయండి. ఇది అయిపోయింది. ఇప్పుడు మీకు 10 minutes తర్వాత 5 to 10 minutes మధ్యలో ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ యాడ్ అవుతాయి. మీరు అన్ని చేసిన కదా వెంటనే రాలేదంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 10 minutes తర్వాత యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఈథేరియం కానీ ఏదైనా కాయిన్ సెలెక్ట్ చేసుకొని బిట్ కాయిన్ కానీ మీరు లాంగ్ కానీ షార్ట్ కానీ ఆ పొజిషన్ ఓపెన్ చేయాలంటుంది. సో నేను ఒక $10 USDT పొజిషన్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను విత్ 10x లెవరేజ్తో. సో లాంగ్ పొజిషన్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను, లాంగ్ ప్రెస్ చేశాను. ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో నెక్స్ట్ కన్ఫర్మ్ చేసేయండి, అయిపోయింది. ఇప్పుడు ఇలాగా మీరు లాంగ్ కానీ షార్ట్ కానీ సో ఇది ఒక 91 times చేయండి ఈ ట్రేడ్ని. మీరు ఎక్కువగా లేవు అనుకుంటే కనుక $1తో కూడా చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి, $1తో కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది, మళ్ళీ అది ఇచ్చేయండి, అయిపోయింది. సో ఇది ఒక 91 times చేయండి. చాలా ఈజీ. డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ రూపంలో చెప్పండి, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో డౌట్స్ అయితే నేను చెప్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే మేబీ ఈ వీడియోతో డౌట్స్ ఏమి ఉండకపోవచ్చు. సో ఏమైనా ఇంకా మీకు తెలియకపోతే కనుక అడగండి, నేను చెప్తాను. సో ఈ టాస్క్ అయిపోయింది, 2 టాస్క్లు అయిపోయినాయి. ఇప్పుడు 3వ టాస్క్ మనకి. 3వ టాస్క్ ఏంటంటే లెండ్ అండ్ బారో. సో ఇది ఎలా చేయాలి? నెక్స్ట్ దీనిలోకి సప్లైలోకి రండి. లెండ్ అండ్ బారోలోకి వచ్చి ఇక్కడ సప్లైలోకి రండి. ఈ సప్లై ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనెక్ట్ వాలెట్ ఉంటుంది. ఇక్కడ చైన్ ఐడిలో ఫారోస్ ఉంటుంది ఈ టెస్ట్ నెట్లో. సో ఈ టెస్ట్ నెట్ ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్ట్ వాలెట్ ఉంటుంది. వాలెట్ని కనెక్ట్ చేయండి. ఓకే, అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ సీజన్ అన్నిటికి ఏదైతే కనెక్ట్ చేస్తారో అది మాత్రమే కనెక్ట్ చేయండి. వాలెట్ కొత్త అని ప్రయత్నించొద్దు. సో ఇక్కడ నేను ఫారోస్కి సప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ సప్లై మీద క్లిక్ చేయండి. సమ్ 0.002 చేద్దాం అనుకుంటున్నాను. సో సప్లై మీద క్లిక్ చేయండి. ఇంత మీ అమౌంట్ ఎంటర్ చేసి సప్లై మీద క్లిక్ చేయండి. సప్లై కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేసేయండి, అయిపోయింది. ఇది కూడా సక్సెస్ అవుతుంది. ఇది కూడా 91 times చేయండి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ బారో. ఇది చేసి సప్లై చేస్తే కదా, నెక్స్ట్ బారోలోకి వెళ్ళి దీంట్లోకి రండి. నెక్స్ట్ బారోలోకి వచ్చి సో దీంట్లోకి వద్దాం. బారో 0.001. ఓకే, బారో మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేసేయండి, కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇది కూడా 91 times చేయండి. సో ఇప్పుడు మనము 3 టాస్కులు చేస్తాం. ఇక మిగిలింది ఒకే ఒక టాస్క్, స్పాట్ ఫైనాన్స్. అది నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా అనేది. సో స్పాట్ ఫైనాన్స్లోకి రండి. ఇక్కడ ఉంది కదా, దీంట్లోకి ట్రేడ్లోకి రండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా వినండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా అవుతారు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. ఓకేనా? ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ వాలెట్ కనెక్ట్ చేయాలి. వాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఆ వాలెట్ని కేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడు ఇది మనము ఈ టాస్క్ చేయగలం. సో మా కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఓకే, మీరు మెటామాస్క్ అయితే మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. మీ వాలెట్ని సేమ్ ఫారోస్కి ఇచ్చింది, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రొఫైల్లోకి రండి. ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత నేను వాలెట్ కనెక్ట్ చేశాను. దాని తర్వాత డిప్లాయ్ ఐడెంటిటీ ఉంది. సో ఇది చెయ్యాలి ఇప్పుడు నేను. సో వాలెట్ కనెక్ట్ చేస్తే ఇంత % అవుతుంది. సో డిప్లాయ్ కాంట్రాక్ట్, తర్వాత వెరిఫికేషన్, తర్వాత యాడ్ క్లెయిమ్ టు ఐడెంటిటీ అని ఉంది. అవి ఎలా అనేది చూద్దాం ఒకసారి. సో డిప్లాయ్ ఐడెంటిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా 0.00 ఫారోస్ ఫీజు కట్ అవుతుంది. సో కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మింగ్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఇది కూడా అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ వెరిఫికేషన్, గెట్ కేవైసీ సిగ్నేచర్ ఉంది కదా. సో గెట్ కేవైసీ సిగ్నేచర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 2 నిమిషాలు వెయిట్ చేయండి. సో కొంచెం స్లో ఉంది, అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. చూసారా? నెక్స్ట్ యాడ్ వెరిఫికేషన్ క్లెయిమ్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది వాలెట్ది. సో ఇక్కడ మీకు చూడండి 0.00745 ఫారోస్ టెస్ట్ నెట్ ఫీజు అవుతుంది. సో కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇది కూడా అయిపోతుంది. సో మొత్తం ఇప్పుడు మనం రెడీ అనమాట, కేవైసీ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రేడ్ చేయాలి. సో ఈ ట్రేడ్లోకి రండి. ఓకేనా? ఇంతకుముందు మనకి ఇక్కడ కేవైసీ రిక్వైర్డ్ అని వచ్చింది. ఇప్పుడు ట్రేడ్లోకి రండి. నా దగ్గర USD బ్యాలెన్స్ ఉంది ఆల్రెడీ. ఈ USD బ్యాలెన్స్ మీ దగ్గర లేకపోతే కనుక మీరు ఫారోస్లోకి వచ్చి జెనిత్ స్వాప్లోకి వచ్చి మీరు ఫారోస్ని మీరు దాంట్లో చేసుకోవచ్చు. దీంట్లోకి USDC కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు USD బ్యాలెన్స్ ఎంత ఉంది. సో నేను ఇప్పుడు కరెంట్ ప్రైస్ 110. సో బై SQLD అని చూసారు, దాన్ని నేను ఒక $10 10 USDTతో కొందాం అనుకుంటున్నాను. ఓకే, బై. నెక్స్ట్ కన్ఫర్మేషను, నెక్స్ట్ కన్ఫర్మ్. ఈ ట్రాన్సాక్షన్ చూపిస్తుంది, ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్. సో రెండోసారి కూడా అడిగింది, రెండోసారి కూడా ఇచ్చేయండి, కన్ఫర్మ్ చేసేయండి.
ఓకే, క్లోజ్ అయిపోయింది. ఇది కూడా ఈ టాస్క్ కూడా మనం కంప్లీట్ చేసాం. దీన్ని కూడా 91 టైమ్స్ చేయండి. సో మొత్తం మనం ఇప్పుడు వరకు అన్ని టాస్క్లు మనం చేసాం. ఏవి R2 స్పాట్ అండ్ బిట్వర్స్ అండ్ లండన్ బారో, ఇవన్నీ కూడా ప్రతి టాస్క్ ఇప్పుడు నేను చెప్పింది 91 టైమ్స్ చేయండి. సో మిగతా పాయింట్స్ అన్ని మనకి దాంట్లో ఫారోస్ ర్యాంకింగ్లోకి యాడ్ అయిపోతాయి. సో మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి. ఇది వీడియో కనుక నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అలాగే ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ రూపంలో చెప్పండి. అండ్ మన టెలిగ్రామ్ ఐడి కూడా కింద ఇస్తాను. టెలిగ్రామ్ ఐడిలో కూడా జాయిన్ అవ్వండి. సో డౌట్స్ ఉంటే అక్కడ కూడా అడగండి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.